ఫైనల్‌గా అరుణాచలం అయితే వచ్చేసాం. మార్నింగే ఫాగ్. ఇది మేము ఎక్కిన బస్ అయితే. ఇది బస్ స్టాండ్. బయలుదేరాలి ఇప్పుడు. ఇటు స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అరుణాచలం అయితే 1 కిలోమీటర్ అని చెప్పాడు. బై వాక్ వెళ్ళాలి. మార్నింగ్ ఫాగ్ అయితే బాగుంది. సో మార్నింగే ఈ స్ట్రీట్కి వచ్చాం. వాడేమో అక్కడే వెళ్ళిపోతున్నాడు ఏదో తెలిసినోళ్ళలాగా. చూద్దాం. ఈ తూర్పు గోపురం అనుకుంటా మెయిన్. రాజగోపురం ఒకటి ఇవి ఉంటాయి కదా. స్టెప్స్ పైకి ఎక్కుతాను. ఇది మా ఊడు ఏంటంటే ఇంకా దగ్గరే ఉంది కదా, మనకి వ్యూ పాయింట్ గోపురం కూడా కనిపిస్తుంది. ఎక్సలెంట్ వ్యూ అనే చెప్పచ్చు. ఇది ఫ్రంట్ ఇదంతా గోపురం పక్క అంటాను. ఇదంతా లొకేషన్ అయితే బాగుంది. ఫైనల్గా అరుణాచలం అయితే వచ్చేసాం. మార్నింగే ఫాగ్. ఇది మేము ఎక్కిన బస్ అయితే. ఇది బస్ స్టాండ్. బయలుదేరాలి ఇప్పుడు. ఇటు స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అరుణాచలం అయితే 1 కిలోమీటర్ అని చెప్పాడు. బై వాక్ వెళ్ళాలి. మార్నింగ్ ఫాగ్ అయితే బాగుంది. ఏదో అనుకున్నాం కానీ ప్రశాంతంగా జర్నీ జరిగింది. నిద్రే ఎక్కువ వస్తుంది. క్లైమేట్ కూడా అనుకూలంగానే ఉంది. అవన్నీ బస్ స్టాండ్లో షాప్స్. కానీ ఎక్కడ చూసినా తమిళమే ఉంది. అక్కడక్కడ ఇంగ్లీష్ ఉంది. బస్సులకైతే పూర్తిగా తమిళమే ఉంది. అదే కొంచెం హెవీ కాస్ట్ అనిపిస్తుంది. ఈ రోడ్డు మీద ఇంకా నడుచుకుంటూ 1 కిలోమీటర్ అయితే వెళ్ళాలి. ఆటోలన్నీ షేర్ ఆటోలు అంటే వెళ్ళొచ్చు కానీ జాయిగా సరదాగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మొత్తం ఎలా ఉన్నాయో మనకే తెలుస్తుంది, ఒక ఐడియా ఉంటుందని. ఇదే రోడ్డు. ఇంకా ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవడమే. మనకు తెలీదు కానీ వెళ్ళడమే. పైన ఫాగ్ మాత్రం భలే ఉంది. అంతా గొడవ అవి మార్నింగ్. సో ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది, మీరు చూసుకోవచ్చు. ఎటు వెళ్ళాలన్నది కూడా అక్కడ మనకు తమిళంలోనే రాస్తుంది ఈ స్టాచ్యూ కానీ ఎటు వెళ్ళాలో తెలియదు. 3-4 రోడ్లు ఉన్నాయి కానీ ఏ రోడ్డో మనం ఎగ్జాక్ట్గా చెప్పాలి. మందిరానికి అయితే అటనే ఉంది, టెంపుల్కి అయితే మరి ఎటు వెళ్ళాలో తెలియదు. జాయిగా ఎటే గట్టే వెళ్ళిపోవచ్చు మ్యాక్సిమం. ఎటు వెళ్ళినా టెంపుల్కే వెళ్తాం. ఇదంతా మ్యాప్ చూసుకోవచ్చు. 14 కిలోమీటర్లు, 13 కిలోమీటర్లు గిరి ప్రదర్శన అవుతుంది. డిస్టెన్స్ ట్రావెల్ అయితే 13 కిలోమీటర్లు. అన్నీ మనకి ఇక్కడ చూపిస్తారు. అండ్ గిరివల మార్గం అది. కొంచెం ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చాలామంది తెలుగులో కూడా మాట్లాడుతున్నారు. తమిళంలో లోకల్స్ వాళ్ళు మాట్లాడతారు కానీ టూరిస్టులకి అయితే మాట్లాడుతున్నారు. జూ పార్క్ లాంటిది అనుకోండి. టాస్క్ ఏంటంటే జాయిగా గిరి ప్రదర్శన వస్తుంది. ఇంటికి అక్కడి నుంచి టాస్క్ అవుతుంది. అది తిరుపతి వెళ్ళిపోతుంది. అది టాస్క్ అయితే. సో మనకు స్ట్రైట్గా కనిపిస్తుంది అదే. పక్కన కూడా డ్రైనేజీ సెలిబ్రేషన్ ఇంకా అవ్వలేదనుకుంటా, క్లియర్ చేస్తున్నారు. గోపురం ఒకటి కనిపిస్తుంది కదా, అదే మ్యాక్సిమం అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఏంటో వర్షం లేదులే, అదొకటి ప్లస్ అని చెప్పుకోవచ్చు మేజర్ మనకి. అండ్ మనకి మీరు ఈ షాప్స్ నేమ్స్ చూసుకున్నా ఎక్కడైనా తమిళంలోనే ఉంటాయి, కింద ఇంగ్లీష్లో ఉంటాయి. అంతే, ఏం అర్థం కావు అవి చూసిన పేర్లు గట్ట.
పొద్దున్నే ఇది ఎర్లీ మార్నింగ్ 6:30 అయింది. నాకు ట్రావెలింగ్ 2.5 hours పట్టింది రావడానికి. నియరెస్ట్ 1 kilometer అనుకున్నాం, కానీ చాలా దగ్గరే బస్ స్టాండ్ కాడ నుంచి. బై వాకబుల్ డిస్టెన్స్ ఇది వెళ్ళడానికి అయితే మనకి. ఇప్పుడు ఏదన్నా ఒకటి డార్మిటరీ వెతకాలి ఫ్రెష్ అవ్వడానికి. వీడికి ఏది తెలిసిన వాళ్ళలాగా ఫ్రెష్ అవ్వడానికి రూమ్లో నేను చెప్తున్నాడు. ఇంకెక్కడ ఉన్నాయో నాకే తెలియట్లేదు. వాళ్ళు ముద్దుగా చెప్పాడు 100 రూపీస్కి ఇస్తారా బాబు డార్మిటరీ అని. ఇలా వీడికి ఏది తెలిసిన వాళ్ళ తీసుకెళ్ళిపోతుంది. మరి ఎగ్జామ్ ఈ స్ట్రీట్ అంతా వస్తుంది. బూతులు ఎక్కువ ఉన్నాయి బాగా. బూతులు అయితే ప్రతి దిక్కున ఉన్నాయి ఇక్కడ కూడా. సో మార్నింగే ఈ స్ట్రీట్కి వచ్చాం. వాడేమో అక్కడే వెళ్ళిపోతున్నాడు ఏదో తెలిసిన వాళ్ళలాగా. చూద్దాం. ఈ తూర్పు గోపురం అనుకుంటా మెయిన్. రాజగోపురం ఒకటి, ఇవి ఉంటాయి కదా. ఇవన్నీ ఆటోస్ కూడా ఉన్నాయి. నడవలేని వాళ్ళు చుట్టూరు తిరుగుతారు కదా గిరి ప్రదర్శనని. ఈ కొండ చుట్టూరు తిరుగుతూ ఉంటారు. వీడికైతే ఏం తెలియదు, కానీ ఏదో తెలిసిన వాళ్ళలాగా బిల్డప్ చేస్తున్నాడు. మ్యాక్సిమం ఇదైతే నాకే ఉండొచ్చు, నేనే చూసుకుంటా. కానీ వీడికి ఏం తెలియకుండా ఈ రూమ్ గడిగైతే లాకర్లో పెట్టేసుకొని ఫ్రెష్ అయితే సరిపోయేదానికి. ఇది తూర్పు గోపురం. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి ఎలా అయినా. ఈ రూమ్లో పెద్ద టాస్క్లా ఉంది. వీడికి ఏం ఏం తెలియదు. వీడికి మనం అంటే ఎలాగైనా ఉండొచ్చు. వీడి వల్ల ఫ్రెష్ అవ్వడానికి కూడా దొరకదు. ఇది ఒక స్టార్టింగ్ పాయింట్. ఇది అంతా ఇక్కడ అందరూ ఎక్కువ మోస్ట్లీ ఫోటోలు తీసుకోవడానికి వస్తారు. బట్టి ఉంటుంది, కానీ అట్రాక్షన్గా ఇది ఇలా ఒక ఫోటో తీసుకుంటే హ్యాపీ ఫీల్ అవుతారుగా. మన గుడి బయట కొబ్బరికాయలు, దండలు ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. రూమ్ దొరకదే. ఈడేడు వచ్చాడు ఎటు వెళ్ళాడో నాకే అర్థం కావట్లే. ఈడు ఫ్రెష్ అవ్వడానికి రూమ్ నుంచి ఆలోచిస్తున్నాడు. ఎప్పుడు ఫ్రెష్ అవుతాం, ఇంకెప్పుడు తిరుగుతాం తెలియదు. వీడి వల్ల టైం వేస్ట్ అవుతుంది నాకైతే తెలిసి. మ్యాక్సిమం మనమైతే ఎలాగైనా తిరిగేస్తాం. ఇక వాడి వల్లే మొత్తం బడ్జెట్ అని పెద్ద బకెట్ ఎలా ఉంది. రూమ్ అయితే ఆయన పేరండ చెప్పి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా స్టెప్స్ పైకి ఎక్కుతాను. ఇది మా ఊడు ఏంటంటే ఇంకా దగ్గరే ఉంది కదా అని. సో రూమ్ అయితే ఇది ఫైనల్గా. ఇక్కడ నుంచి మనకి వ్యూ పాయింట్ గోపురం కూడా కనిపిస్తుంది. ఎక్సలెంట్ వ్యూ అనే చెప్పచ్చు. ఫ్రంట్ అదంతా గోపురం పక్క అంటాను. ఇదంతా లొకేషన్ అయితే బాగుంది, ఎక్సలెంట్ ఉంది, కన్వీనియంట్ కూడా. ఇదైతే గోపురం రూమ్ కూడా బాగానే ఫ్యాన్ రూమ్కి తెగ తిరుగుతుంది. ఇది పక్క రూమ్. ఈ రూముల కోసం తెగ తిరగాల్సి వస్తుంది. ఏ ఐడియా లేకపోతే అలాగే తిరిగేస్తుంది. ஸ்டார்ட் பண்றேன் சார். ஃபர்ஸ்ட் கால வருஷமா இருக்குது. இது சிங்கிள் காட் 600 லோக்கல் அட்டாச் பாத்ரூம் இருக்குது. சார்ஜிங் பெట్టుకోనా కదా ఒకటి இருக்குது. లోపల అటాచ్ బాత్రూమ్, గీజర్ ఉంది. హాట్ వాటర్ లోపలే వரும். 800 బాత్. ఇది 600 రూమ్. అన్ని రేంజ్ లో ఉన్నమాట.
ట్రిపుల్ కార్డ్, డబుల్ కార్డ్, సింగిల్ కార్డ్ எல்லாத்துலயும் இருக்கு நம்மகிட்ட. ఏది గీజర్లు ఉన్నాయా? గీజర్ ఉంది. ఇది 800 రూమ్ ఇది వచ్చేసి டைரக்ட் கண்ட்ரோல் அப்புறம் ஆன் பண்ணுவோம் டைரக்டா வரும். ఓకేవా? ఇదివా జనరల్గా రూమ్ అయితే ఇది వచ్చేసి 800 ఇది రూమ్. పర్లా బెడ్ బాగుంది, కంఫర్ట్గా ఉంది. టీవీ ఒకటి అటాచ్డ్ వాష్ పర్వాలేదు మాత్రం అంటే ఉండొచ్చు. 800 అంటే ఇక్కడ మనకి వాళ్ళ అటెన్షన్ టు ద మనం వచ్చిన గెస్ట్లు ఎలా ఉండాలో కూడా బిహేవియర్స్ అవి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ కూడా రాశారు. చూపిస్తారు.